హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ నేనైతే అయ్యప్ప స్వామి భజన దగ్గరికి వచ్చేసాను. భజన మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఆ సౌండ్స్కి అయితే వైబ్రేషన్ వచ్చేస్తుంది. చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మా బావ అయితే పీటల పైన కూర్చొని అభిషేకం కూడా చేశాము. మీలో ఎంతమందికి ఇష్టం అయ్యప్ప స్వామి భజన అంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం లాస్ట్లో అయ్యప్ప స్వామిని క్లియర్గా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేనైతే స్వామివారిని చూస్తూ అలా ఉండిపోయాను. స్వామివారిని చూస్తున్నంతసేపు నాకైతే ఏది కూడా గుర్తు రాలేదు. మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఎంతో హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంతలో మా కన్నయ్యకైతే నిద్ర వచ్చేస్తుంది. అస్సలు ఉండనివ్వకుండా ఆ సౌండ్కి భయపడి ఏడుస్తున్నాడు. ఫైనలీ నేను మా బావ అయితే ఇద్దరం కలిసి స్వామివారికి అభిషేకం చేశాము. అలా అభిషేకం చేస్తూ ఉంటే మనసు అయితే ఎంతో ప్రశాంతంగా, ఎంతో హ్యాపీగా, ఏ బాధ ఏది కూడా మనసులోకి ఆ టైంలోకి ఏది రాదు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యప్ప స్వామికి మొక్కుకొని ఏదైనా కోరుకుంటే మాత్రం తప్పకుండా జరుగుతుంది. నాకు అయ్యప్ప స్వామి అంటే మాత్రం అసలు ఎంతో ఇష్టం. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయ్యప్ప స్వామికి దండం అయితే పెట్టేసుకున్నాను. మీకు స్వామివారిని చూపిస్తున్నాను. మీరు కూడా మీ మనసులో కోరిక కోరుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. అలా స్వాములందరూ సాంగ్స్ పాడుతూ భజన చేస్తూ ఉంటే మనసుకైతే అసలు ఎంతో బాగుంది చూడటానికి. నాకైతే వీడియో తీసే టైం కూడా దొరకలేదు ఫ్రెండ్స్. మీకు చెప్తే మీరు నమ్ముతారో లేదో తెలీదు, కానీ పూజకు కావాల్సిన సామాగ్రి అందివ్వటానికే నాకు టైం అక్కడే సరిపోయింది. అయ్యప్ప స్వామి సేవలో ఉండిపోయాను. సో వీడియోస్ తీయమని చెప్పేసి మొబైల్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే అసలు క్లారిటీగానే తీయలేదు. ఇందులో కొన్ని క్లిప్స్ మాత్రమే క్లారిటీగా ఉన్నాయి. సో అవే అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా మీ అందరి కోసం. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. అందరూ మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చూస్తాను. ఇంతలో మా కన్నయ్య అయితే ఏడవటం స్టార్ట్ చేసేసాడు. కానీ మా బుజ్జి కన్నయ్య కూడా హ్యాపీగా అసలు బాగా ఆడుకున్నాడు. స్వాములతో కలిసి వాడి కూడా భజన చేశాడు. ఆ వీడియో క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి భజన అసలు ఎంత బాగా జరుగుతుందో. నేను మా బావ అయితే అభిషేకం చేసేస్తున్నాము. వీడియోస్ కూడా పెద్ద క్లారిటీగా లేదు, సో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా కేర్గా వీడియోస్ తీస్తాను. ఇప్పటికైతే సపోర్ట్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్. నాకు ఆ భజన చూస్తున్నంతసేపు అసలు ఎంతో అంటే ఎంతో హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలుసా, ఒక సాంగ్కి అయితే నాకు ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకో తెలుసా, అయ్యప్ప స్వామి సాంగ్స్ వింటుంటే ఎందుకో తెలీదు నన్ను నేనే మైమర్చిపోయా. అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. స్వామివారి డెకరేషన్ అంతా నేనే చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను స్వామివారికి డెకరేషన్ చేశాను. స్వామివారి పందిరి అలంకరించే అవకాశం నాకు వచ్చినందుకు స్వామివారికి అయితే అసలు ఎంతో హ్యాపీగా థ్యాంక్స్ అయితే చెప్పేశాను. ఇలాంటి అవకాశం మీకు వస్తే మీరైతే ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారా లేకుంటే లేదా? కామెంట్ చేయండి. అదేంటి పూజలో కూర్చుంటున్నానని చెప్పావు కానీ శారీ కట్టుకోలేదు అని అంటున్నారు. శారీ కట్టుకోవడానికి శారీ కట్టుకోవటం నాకు అసలు రాదు. సో ఆ టైంలో అందరూ కూడా బిజీగా ఉన్నారు. శారీ కట్టడానికి పిలిస్తే ఎవరు కూడా రాలేదు. అందుకని నేను ఇంకా డ్రెస్సే వేసేసుకున్నాను. పూజలో కూర్చుంటున్నానని చెప్పావు, మరీ అంత సింపుల్గా రెడీ అయ్యేవేంటి అని కూడా అడుగుతున్నారు. నాకు సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం అబ్బా. సో అందుకనే మరీ సింపుల్గా కాకుండా అలా అని చెప్పేసి మరీ హెవీగా కాకుండా లిమిట్గా రెడీ అయ్యాను. ఎందుకంటే పూజ మా మరిది వాళ్ళ ఇంట్లో కదా, అందుకని. మరి మీ కన్నయ్యని చూపించడం లేదేంటి అని అనుకుంటున్నారా? మా కన్నయ్య అయితే చాలా బిజీగా ఉన్నాడు. సో మంచి నిద్ర వేస్తున్నాడు, అందుకే వాడిని చూపించడం లేదు. ఇంతలో మా అత్తమ్మకైతే స్వామివారు ఒంట్లోకి వచ్చేసారు. అసలు ఎంతమంది పట్టుకున్నా కూడా ఆగటం లేదు.
నాకైతే మాత్రం చాలా భయమేసేసింది. దగ్గరికి వెళ్ళటానికి కూడా వామ్మో అనేసి దీని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. అంత భయమేసింది. కొంచెం సేపు మా అత్తమ్మ ఇంకా ఆడి స్వాములతో పాటు కలిసి బాగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత స్వామి ఇంకా శాంతించారు. మీరందరూ అయితే వీడియో క్లారిటీ లేదు అని చెప్పేసి అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, రాంగ్గా అనుకోకండి. ఎందుకంటే వీడియో సరిగా లేదు, అది నాకు కూడా తెలుసు. మేము పూజ స్టార్ట్ చేసేసరికి 7 అయింది. పూజ ఎండ్ అయ్యే టైంలోపే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నించున్నట్టే అలానే నిద్రపోతూ ఊగుతూ ఉన్నారు. నైట్ అయితే 2 o'clock అయింది. అప్పటిదాకా మాత్రం నాకు కూడా చాలానే నిద్ర వచ్చింది. కానీ అయ్యప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం కదా నాకు. సో అందుకనే నా నిద్రను కూడా పక్కన పెట్టేశాను. ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకొని నిద్రపోకుండా అలానే ఉన్నా. కానీ మా బావ మాత్రం మా చిన్నోడిని ఎత్తుకోలేక చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అదేంటి ఎవరు ఎత్తుకోవడం లేదా అని చెప్పేసి అనకండి, ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికీ మా చిన్నోడు నిద్రపోయాడు. సో అందుకనే ఈ వీడియోలో చూపించడం లేదు. కానీ వీడియో లాస్ట్ దాకా చూడండి, మా కన్నయ్యని చూపిస్తాను ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుంటాడో. ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు అయ్యప్ప స్వామిని చూపిస్తాను. మీ మనసులో కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం భక్తితో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. నన్నైతే తిట్టుకోకుండా పోత వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెళ్ళండి. బోరపడుకోవాలి, ముందు లేపకూడదు. బోరపడుకోండి, కాళ్ళు చాపాలి, లేవాలి. భక్తమాదంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. కాళ్ళు చాపాలి, లేవాలి. అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మత్ సప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహం. పాండేశ వంశతిలకం కేరళీ విగ్రహం ఆత్మద్రవణం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. లేవాలి. శివవీర సముద్భూతం శ్రీనివాసోద్భవం శిఖవాహనం వందే మహారోగ నివారణం. లేవాలి సౌలు. ప్రియంబకపురాధీశం గణాధిపం సమన్వితం గజారుణమహం వందే శాస్త్రం కులదైవతం. కాళ్ళు చాపాలి, బాలు పడుకోవాలి, కాళ్ళు చాపాలి. భూతనా సదానంద సర్వభూతయాగ్రహం రక్త రక్త మహాబాహు సహస్రేతుభ్యం నమో నమః.
అన్నదమ్ములన్నిద్దరూ కూడా ఘనంగా కీర్తించుకున్నాం. అలాగే అడిగొప్పుల అమ్మవారిని కూడా ఘనంగా కీర్తించుకుంటూ విధానం పాటిలో వచ్చిన శ్రీలక్ష్మి అనే చక్కటి పాట. పాటిలో వెలసిన శ్రీలక్ష్మి कुंकुमां धारयामि पुष्पार्थं पुष्पं समर्पयामि पुष्पै पूजयामि